అవని తెచ్చిన 50 లక్షలు అయితే పల్లవి అయితే కొట్టేసి వాళ్ళ నాన్న చక్రధరకి అయితే ఇచ్చేస్తారనమాట. అయితే ఆ డబ్బులను తీసుకొని రావడం కోసం నేరుగా పల్లవి వాళ్ళ ఇంటికైతే వెళ్తది అవని. సరిగ్గా అదే టైంకి చక్రధర అయితే వచ్చి పల్లవి వాళ్ళ అమ్మకి అవనికైతే పెద్ద షాక్ అయితే ఇస్తాడనమాట. మా ఫ్రెండ్ నాకు డబ్బులు ఇచ్చాడు ఇంట్లో పెట్టమని, నేను నీకు చెప్పడం మర్చిపోయాను, డబ్బులు తీసుకురా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ని వెంట పెట్టుకొని వస్తాడనమాట చక్రధర్. ఇక రాజేశ్వరి అయితే డబ్బులు తేడానికి అని చెప్పేసి లోపలికి అయితే వచ్చి ఈ డబ్బు గురించి నాకేం అర్థం కావడం లేదు అవని అని చెప్పేసి అంటుందన్నమాట. నాకు అర్థమవుతుంది పిన్ని, తప్పు చేయాలనుకునే వాళ్ళు తప్పించుకోవడానికి కూడా ప్లాన్ వేస్తారు. చక్రధర్ బాబాయ్ నేను ఇక్కడ ఉన్నానని తెలిసే వచ్చారు, తనకి దొరకకుండా ఉండడం కోసమే కొత్తగా ఈ ఫ్రెండ్ క్యారెక్టర్ని దించారు. నాకు అంతా అర్థమవుతుంది. నాకంటే ముందే ఆలోచించి బాబాయ్ చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నారు. మనం 2 అడుగులు వేస్తే అతను 4 అడుగులు ముందుకు వేస్తున్నారు. వీళ్ళని పట్టుకోవడం అంత తేలిక కాదు. చూస్తా ఎన్నాళ్ళు ఇలా తప్పించుకుంటారు. మీరు నాకు హెల్ప్ చేయాలనుకున్నారు, థ్యాంక్స్ పిన్ని అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. ఇంతలో చక్రధర్ అయితే రాజేశ్వరి త్వరగా రా అని చెప్పేసి అరుస్తాడనమాట. ఇక అవని అయితే మీరు ఈ డబ్బు తీసుకొని వాళ్ళకి ఇచ్చేయండి, నేను వెనక నుంచి వెళ్ళిపోతానని చెప్పేసి చెప్తుందనమాట. ఇక రాజేశ్వరి అయితే ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి చక్రధర్తో పాటు వచ్చిన వాళ్ళ ఫ్రెండ్ కోటికి అయితే ఇచ్చేస్తారనమాట. ఇక చక్రధర్కి అయితే అవని వచ్చిందని అర్థమైపోతుంది. వెళ్ళు హెడ్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ అని చెప్పేసి రాజేశ్వరికి అయితే పంచి వేస్తాడు. ఇక వెంటనే పల్లవికి అయితే ఫోన్ చేసి అవని మన ఇంట్లోనే ఉంది, డబ్బులు ఎలా పోయానని ఎంక్వైరీ స్టార్ట్ చేసింది, మన మీదే అనుమానం వచ్చింది, మీ అమ్మతో చేతులు కలిపింది, నాకు అనుమానం వచ్చి ఇంటికి వచ్చేసరికి అవని లోపల ఉంది, నాకు తెలియదని అనుకుంటుంది, నేను రావడం ఒక్క క్షణం ఆలస్యం అయితే నువ్వు ఇచ్చిన 50 లక్షలు పోయేవి అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక పల్లవి అయితే కంగారు పడిపోతూ ఆ డబ్బులు ఇప్పుడు సేఫ్గానే ఉన్నాయి కదా అని చెప్పేసి అడుగుతుందనమాట. నా దగ్గర భద్రంగా ఉన్నాయి, ఈ టైంలో అవనితో గొడవ పడితే కావాలని గెలుక్కున్నట్టే అవుతుంది, అందుకే అది ఇంట్లో ఉన్నా కూడా సైలెంట్గానే ఉన్నాను అని చెప్పేసి చక్రధర్ అయితే చెప్తాడనమాట. ఇక పల్లవి అయితే మంచి పని చేశాడు డాడీ, ఇప్పుడు మనం దానితో గొడవ పడితే మన ఇంట్లో వాళ్ళకి నిజంగానే మన మీద డౌట్ వచ్చేస్తుంది అని చెప్పేసి అంటది. ఇక అవని యాక్షన్లోకి దిగింది కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చక్రధర్ అయితే కూతురికి చెప్తాడనమాట. ఇక తర్వాత బయటే సోఫాలో కూర్చొని ఉంటాడు. ఇక ఇంతలో రాజేశ్వరి అయితే వచ్చి బయటికి వెళ్తానన్నారు వెళ్ళలేదా అని చెప్పేసి అడుగుతుందనమాట. వెళ్ళాలని మూడ్ లేదు, అందుకే ఆగిపోయాలే. అవును, ఇందాక నా ఫ్రెండ్ వచ్చినప్పుడు నువ్వు రూమ్లో ఎవరితోనో మాట్లాడుతున్నట్టు అనిపించింది, ఎవరు అని చెప్పేసి అడుగుతాడనమాట. అబ్బాయి ఎవరూ లేరండి, ఫోన్లో మాట్లాడుతున్నాను అంతే అని చెప్పేసి రాజేశ్వరి అనగానే నిజమా అని చెప్పేసి చక్రధర్ అయితే అనుమానంగా చూసేసరికి మీకు కాఫీ తీసుకొస్తానండి అని చెప్పేసి హడావుడిగా ఆవిడైతే వెళ్ళిపోద్దనమాట. ఇక చక్రధర్ అయితే నేను నీతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక పల్లవి అయితే కాలు గాలింపులిలా ఇటు ఇటు తిరుగుతూ ఉంటుందన్నమాట ఇంట్లో. ఇంతలో అవని అయితే రాగానే ఆగు అని చెప్పేసి అవని చేయి పట్టుకొని లాక్కొని వస్తుంది అనమాట పల్లవి. ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి అయితే అడుగుతుంది. ఇక అవని అయితే ఎక్కడికి వెళ్ళానో ఏ పని మీద వెళ్ళానో నీకు అనవసరం అని చెప్పేసి అంటదనమాట. ఇక ఆ మాటతో పల్లవి అయితే నువ్వు చెప్పకపోతే నాకు తెలియదని అనుకుంటున్నావా, నువ్వు చేస్తున్న పనుల గురించి నేను నిలదీయాలి కాబట్టి అడుగుతున్నా, ఇంట్లో పోయిన డబ్బు గురించి నువ్వేం చేసుకున్నా నాకు పర్లేదు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకున్నా పర్లేదు, కానీ నువ్వు మా ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి, ఆ డబ్బుకి మా ఇంటికి వెళ్ళడానికి సంబంధం ఏంటి అని చెప్పేసి అడుగుతుందన్నమాట. ఇక అవని అయితే ఆ డబ్బు తీసింది నువ్వే అని నా అనుమానం, ఏం చేసినా నువ్వు నిజం చెప్పవు కాబట్టి అది నిరూపించడానికే మీ ఇంటికి వెళ్ళానని చెప్పేసి అంటదన్నమాట. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా కూడా ఆ డబ్బు తీసింది నేనేనని నిరూపించలేవని చెప్పేసి పల్లవి అనగానే చేయలేను అని అంటున్నావంటే తీసావనే కదా అర్థం, నిన్ను అనుమానించడం కాదు అదే నిజం, ఈ ఇంట్లో పోయిన డబ్బు మీ ఇంట్లో చూశానని చెప్పేసి అవని అయితే చెప్పగానే మా ఇంట్లో డబ్బులు చూస్తే అవి ఇవే అనడానికి ఆధారం ఏంటి, మాకు కోట్ల ఆస్తి ఉంది, నీలా గతి లేని వాళ్ళం కాదని చెప్పేసి అంటుందన్నమాట పల్లవి. మీది రిచ్ ఫ్యామిలీ అని నాకు తెలుసు, కానీ ఆ రిచ్నెస్ నీ క్యారెక్టర్లో లేదని చెప్పేసి అవని అయితే అంటదనమాట. ఇక పల్లవి అయితే ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి పంచాయతీ అయితే పెడుతుందనమాట. నా మీద దొంగ అనే ముద్ర వేస్తుంది ఏ ఆధారం లేకుండా, మీరెవరూ అడగరా అని చెప్పేసి అంటదనమాట. ఇక కమల అయితే అవనే వదిన నిన్ను అనుమానించడంలో తప్పే ఉందని చెప్పేసి అంటాడు. ఇక పల్లవి అయితే ఏం మాట్లాడుతున్నావు బావా, మీ వదిన నీ పెళ్ళాన్ని అనుమానిస్తే సిగ్గుగా లేదా అని చెప్పేసి అంటదనమాట. ఇందులో సిగ్గుపడటానికి ఏముంది, ఇంట్లో డబ్బులు పోయినప్పుడు ఇంట్లో వాళ్ళనే కదా అడుగుతారు, వదిన అడిగితే తప్పే ఉందని చెప్పేసి కమల అయితే అంటాడనమాట. ఇక అక్షయ్ అయితే పిఎస్లో కంప్లైంట్ ఇద్దా అంటే వద్దన్నావు, ఇప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి నీకు, ఎంక్వైరీ చేయడానికి నువ్వేమైనా పెద్ద పోలీస్ ఆఫీసర్వానా అని చెప్పేసి అంటాడనమాట. ఇక అవని అయితే నేను పోలీస్ ఆఫీసర్ని కాదు కాబట్టే నాకు తెలిసిన పద్ధతిలో నేను అడుగుతున్నా, లేదంటే వాళ్ళ పద్ధతిలో నిజం కక్కించేదాన్ని, తప్పు చేసిన వాళ్ళని బొక్కలో వేయించేదాన్ని అని చెప్పేసి చెప్పగానే హే ఆ డబ్బు తెచ్చింది మా నాన్న, పోయింది మా డబ్బు, మధ్యలో నీ బోడి పత్తన ఏంటి, నీ సొంత డబ్బు పోయినట్టు నువ్వు ఎంక్వైరీ చేయడం ఏంటి అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట.
చూడు అవని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా సైలెంట్గా ఉండు, నా పాటలు ఏవో నేను పడతాను అర్థమవుతుందా అని చెప్పేసి అంటాడనమాట. ఇక అవని అయితే అర్థం చేసుకోవాల్సింది నేను కాదు మీరు. 50 లక్షలు పోగానే వాటిని నేను మా తమ్ముడికి ఇచ్చానని నా మీద నింద వేశారు. కానీ ఆ డబ్బు వాడు తీయలేదని తెలిసిన తర్వాత నా మీద పడ్డ నింద నిజం కాదని మీరెందుకు మాట్లాడలేదు? నింద పడ్డా నేను సైలెంట్గా ఉండాలా? ఆ డబ్బులు భరత్ తెచ్చినవి అన్నప్పుడు మరి మీకు ఇచ్చిన 50 లక్షలు ఏమయ్యాయి? ఆ విషయం తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా. ఇంట్లో పెట్టిన డబ్బు ఇంట్లో వాళ్ళు తీయకపోతే ఏమైనట్టు? మీరు చేయాల్సిన పని నేను చేస్తుంటే సపోర్ట్ చేయాల్సిన పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారేంటి? ఇది పద్ధతి కాదని చెప్పేసి అవని అయితే అంటదనమాట. ఇక అక్షయ్ అయితే నువ్వు నాకు పద్ధతులు నేర్పుతున్నావా? మా ఫ్యామిలీకి నువ్వే పెద్ద బాస్లా ఫీల్ అయిపోతున్నావు. పనికి మళ్ళీ ఎంక్వైరీలు చేసి ఇంట్లో గొడవలు పెట్టి ఉన్న రిలేషన్స్ చెడదబ్బాలని చూస్తున్నావు. నువ్వేం చేయాల్సిన పని లేదు, నోరు మూసుకొని ఉండని చెప్పేసి అక్షయ్ అంటారనమాట. ఇక ఆ మాటతో అవని అయితే పోతే పోయిందిలే అనుకోవడానికి పోయింది 10వ పరకు కాదు 50 లక్షలు. అంత డబ్బు పోయిన తర్వాత కూడా సైలెంట్గా ఉండమంటున్నారంటే మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కావడం లేదు. కష్టపడి సంపాదిస్తే నేను తెలిసేది దాని విలువ. ఆ విలువ నాకు తెలుసు కాబట్టి ఆ డబ్బు కొట్టేసిన వాళ్ళు ఎవరో ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పేసి అవని అయితే అనగానే ఇది ఎలాగైనా తెలుసుకుంటానని అంటుందంటే కొంపదీసి కనిపెట్టిస్తుందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఇక అవని అయితే లై డిటెక్టర్ టెస్ట్ అని చెప్పేసి పల్లవికి అయితే పెద్ద షాక్ అయితే ఇస్తుంది అనమాట. మరి దొంగను పట్టుకుంటుందా లేదా ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మరి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.